చెబుతుంది ఎదిగిన కొద్దీ ఒదగమని అర్థమందులో ఉంది. అపజయాలు కలిగిన చోటే గెలుపు పిలుపు వినిపిస్తుంది. ఆకులన్నీ రాలిన చోటే కొత్త. అందరికీ నమస్కారం. ఈరోజు మర్కుంది రాజు ఒక సామాజికంగా ఆయన చాలా అద్భుతమైనటువంటి సేవా కార్యక్రమాలు చేస్తున్నాడు. ఆయన యూట్యూబ్ ఛానల్ సంబంధించినటువంటి MSR ఛానల్ కూడా నడుపుకుంటూ యువ కళాకారులను తయారు చేయాలనేటువంటి దాని మీద చాలా రకాల మన షార్ట్ ఫిలిమ్స్ తీసినటువంటి చరిత్ర కూడా మన రాజు మర్కుందికి ఉంది. ఆయన తక్కువ సమయంలోనే మంచి అద్భుతమైనటువంటి టేకింగ్ తీసుకోవడం, యువ కళాకారులను తయారు చేయడం, మన లోపల ఉన్నటువంటి ఏదైతే కళ ఉన్నదో కళను ఎట్లా వెలికి తీయాలనేటువంటి దాని మీద నిర్విరామంగా సంగారెడ్డి జిల్లాలో చాలా రకాలైనటువంటి అద్భుతమైనటువంటి కళాకారులను తీర్చిదిద్దినటువంటి ఘనత కూడా మా రాజు గారికి ఉన్నది. అదేవిధంగా ఒకటే కోరుతున్న ఏంటంటే మొన్న జరిగినటువంటి చాలా షార్ట్ ఫిల్మ్ తీసిన ఏంటంటే యువత చెడు మార్గంలో పోయి తాగడం వల్ల అనేక రకాల మాదక ద్రవ్యాలు తీసుకోవడం వల్ల వాళ్ళ యొక్క జీవితం ఎట్లయితుంది అనేటువంటి దాని మీద చాలా అద్భుతంగా చిత్రీకరించినటువంటి చరిత్ర కూడా మన రాజు మర్కుందికి ఉంది. అదేవిధంగా సామాజిక కోణానికి వస్తే మాత్రం చమార్ సంబంధించినటువంటి వాళ్ళకు కూడా కోవిడ్ సమయంలో కూడా ఆయన దగ్గరుండి వాళ్ళందరూ కూడా ప్రభుత్వ పక్షాన్ని వచ్చేటువంటి దాని మీద ఇప్పించినటువంటి చరిత్ర ఉన్నది. ఆయన కూడా ఎక్కడైనా సరే ఏ రకమైనటువంటి సమాజంలో ఎక్కడైనా సమస్య అస్పష్టత ఉన్నటువంటి సమస్య దగ్గరకు పోయి ఆ సమస్యను ఫోకస్ చేసి ఆ సమస్యను అధికారుల దృష్టికి తీసుకురావడంలో చాలా దిట్టగా పేరున్నటువంటి మా రాజు మర్కుంది మా శివాజీనగర్ ముద్దు బిడ్డగా ఒకటే కోరుకుంటే ఏంటంటే యువ కళాకారులను తయారు చేసుకుంటూ సమాజం ఉన్నటువంటి అనేక రకాలైనటువంటి దాని మీద స్పష్టత ఉన్నటువంటి రాజు లాంటి వ్యక్తులను మేము చిన్నగా ఆయనని గుర్తించుకొని ఒక గురుతర బాధ్యతగా మా వంతు సహకారం అందిస్తున్న విషయాన్ని కూడా మరొకసారి తెలియజేసుకుంటూ రాజు ఎప్పుడు కూడా సంతోషంగా ఆనందంగా ఉండి యువ కళాకారులను సమాజం ఉన్నటువంటి ఏదైతే ఏ స్థాయి ఉన్న స్థితి నుంచి ఉండవలసిన స్థితికి పోవడానికి సంపూర్ణ సహకారం చేయడానికి మా వంతు సహకారం ఉంటుంది అనే విషయాన్ని మనస్ఫూర్తి తెలియజేసుకుంటూ రాజు ఎప్పుడు కూడా సంతోషంగా ఆనందంగా సంగారెడ్డిని కూడా ఒక కళాక్షేత్రం చేయాలని చెప్పేసి కూడా ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై భారత్. నేను సోషల్ మీడియా వచ్చినప్పుడు నన్ను ఫస్ట్ సపోర్ట్ చేసింది మా కోన వేణన్న గారు. ఎందుకంటే సంగారెడ్డిలో ఎటువంటి కార్యక్రమాలు జరిగినా ఏం జరిగినా ఎటువంటి అంటే మంచి కానీ చెడు కానీ దాని మీద రెస్పాండ్ అవుతుంటే ఫస్ట్ వేణన్నకు చెప్పగానే వేణన్న ఇప్పుడు ఎట్లా అరే మంచిగా ఉంది చలు దీని మీద చెయ్యి అంటూ ఈరోజు సోషల్ మీడియాలో నాకంటూ గుర్తింపు వచ్చిందంటే దానికి ముఖ్య కారణం మా వేణన్న గారు. అలాగే ఈ షార్ట్ ఫిలిమ్స్ కానీ దేని కానీ సంగారెడ్డిలో ప్రతి దానికి యువతను ఎవరైనా ఎదుగుతున్నారంటే ఫస్ట్ నిచ్చేది కూడా మా కున వెన్నన్న గారు. ఇది పరోక్షంగా కాదు, ప్రతి ఒక్క యువతకు కూడా కునన్న గారే స్ఫూర్తి. వారు ఎంకరేజ్ చేయడంలో మళ్ళీ యువత కూడా చాలా ముందడుగై మంచి మంచి ఫలితాలను ఇస్తున్నారు. కాబట్టి ఈ క్రెడిట్ అంతా మా కున వేణన్న గారికి చెందుతుందని నేను అనుకుంటున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా సంతోషం. ధన్యవాదాలు. ఆల్ ది బెస్ట్ రాజు. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి, కానీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.